Hello everyone, myself M. Venkateshwar Rao. I am working as Assistant Executive Engineer in Panchayat Raj Department. ఈ వీడియోలో నేను మెథడ్ ఆఫ్ ఎనాలిసిస్ ఆఫ్ స్టాటికల్లీ డిటర్మినేట్ అండ్ ప్లేన్ ట్రసెస్ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఎనాలిసిస్ అంటే ఆ ట్రస్ యొక్క మెంబర్ ఫోర్సెస్ అండ్ సపోర్ట్ రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఎనాలిసిస్ అంటాము. సో మనం ఇక్కడ స్టాటికల్లీ డిటర్మినేట్ అండ్ ప్లేన్ ట్రస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్టాటికల్లీ డిటర్మినేట్ ట్రస్ అంటే ఏంటంటే బై యూజింగ్ ఓన్లీ ఫోర్స్ అండ్ మూమెంట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి ఆ ట్రస్ యొక్క ఎనాలిసిస్ చేయగలిగితే దాన్ని స్టాటికల్లీ డిటర్మినేట్ ట్రస్ అంటారు. బై యూజింగ్ ఓన్లీ ఫోర్స్ అండ్ మూమెంట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఓకే, సో బై యూజింగ్ ఓన్లీ ఫోర్స్ అండ్ మూమెంట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి మనము ఆ ట్రస్ యొక్క ఎనాలిసిస్ చేయగలిగితే అంటే సపోర్ట్ రియాక్షన్స్ని మెంబర్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయగలిగితే దాన్ని స్టాటికల్లీ డిటర్మినేట్ ట్రస్ అంటారు. సో స్టాటికల్లీ ఇండిటర్మినేట్ ట్రస్ అంటే ఏంటంటే ఫోర్స్ అండ్ మూమెంట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి ఆ ట్రస్ యొక్క ఎనాలిసిస్ చేయలేకపోతే, ఎనాలిసిస్ అంటే సపోర్ట్ రియాక్షన్స్ని మెంబర్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయలేకపోతే దాన్ని స్టాటికల్లీ ఇండిటర్మినేట్ ట్రస్ అంటారు. సో స్టాటికల్లీ ఇండిటర్మినేట్ ట్రస్లో ఏం చేస్తాము, మనము ఫర్దర్గా వన్ కంపాటబిలిటీ ఈక్వేషన్స్ తీసుకొని వచ్చి ఆ ట్రస్ యొక్క ఎనాలిసిస్ చేస్తాము స్టాటికల్ ఇండిటర్మినేట్ ట్రసెస్లో. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఓన్లీ స్టాటికల్లీ డిటర్మినేట్ ట్రసెస్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లేన్ ట్రస్ అంటే ఏంటి. ప్లేన్ ట్రస్ అంటే ఆ ట్రస్ యొక్క ఆల్ మెంబర్స్ అండ్ ఆ ట్రస్ మీద యాక్ట్ అయ్యే లోడింగ్ ఏదైతే ఉందో అవంతా సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఓకే, సో సేమ్ ప్లేన్లో ఉన్నవంటే దే ఆర్ కోప్లేనర్. ఓకే, ఆ ట్రస్ యొక్క ఆల్ మెంబర్స్ అండ్ ఆ ట్రస్ మీద యాక్ట్ అయ్యే ఏదైతే లోడింగ్ ఉందో, ఎక్స్టర్నల్ లోడింగ్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ ప్లేన్లో ఉంటుంది. దే ఆర్ కోప్లేనర్. సో ఈ స్టాటికల్లీ డిటర్మినేట్ అండ్ ప్లేన్ ట్రస్ ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేసిన యొక్క ట్రసెస్ యొక్క ఎనాలిసిస్ మనం ఇప్పుడు చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టాటికల్లీ డిటర్మినేట్ అంటే ఫోర్స్ అండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సాటిస్ఫై చేయడం. ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అంటే ఏం లేదు, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మనం అప్లై చేస్తున్నాం కదా. ఇవి ఫోర్స్ అండ్ మూమెంట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనమాట. ఫర్ సపోజ్ ఇది 2 డైమెన్షనల్ ట్రస్ ఆర్ ప్లేన్ ట్రస్ అనుకో, 2 డైమెన్షనల్ ఆర్ ప్లేన్ ట్రస్ అయితే వీ యూస్ దీస్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అదే ఫర్ సపోజ్ ఇక్కడ ప్లేన్ ట్రస్ కాకుండా మనకి 3 డైమెన్షనల్ ట్రస్ అని వచ్చింది అనుకోండి. 3 డైమెన్షనల్ ట్రస్ వస్తే ఏం చేస్తాం, మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, sigma my is equals to 0, sigma mz is equals to 0. These are the force and moment equilibrium equations. Okay, so 3 dimensional stress koste 6 equilibrium equations vastayi, static equilibrium equations 6 vastayi. అదే ఒకవేళ ప్లేన్ ఆర్ 2 డైమెన్షనల్ స్ట్రెస్ అయితే మనకు వచ్చేసరికి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వస్తాయి. 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఓన్లీ ప్లేన్ ట్రస్ గురించి కాబట్టి మనకి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్సే మనకు వస్తాయి ఫస్ట్ దానికి. ఓకే, సో ఈ మెథడ్ ఆఫ్ ఎనాలిసిస్లో స్టాటికల్లీ డిటర్మినేట్ అండ్ ప్లేన్ ట్రస్ మెథడ్ ఆఫ్ ఎనాలిసిస్లో వచ్చేసరికి 2 మెథడ్ ఆఫ్ ఎనాలిసిస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ జాయింట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ సెక్షన్. ఓకే, మెథడ్ ఆఫ్ సెక్షన్. సో నేను కొంచెం రఫ్గా రాస్తాను, ఫర్దర్గా నీకు బుల్లెట్ పాయింట్స్ లాగా చిన్న పీడిఎఫ్ లాగా ఉంది, దాంట్లో మీకు ఫర్దర్గా మేము చూపిస్తాను అనమాట ఒకసారి. సో మెథడ్ ఆఫ్ జాయింట్, మెథడ్ ఆఫ్ సెక్షన్స్, ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసి మనం స్టాటికల్లీ డిటర్మినేట్ అండ్ ప్లేన్ ట్రస్ని మనం ఎనాలిసిస్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్, మెథడ్ ఆఫ్ జాయింట్స్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ అంటే ఏంటి. సో మెథడ్ ఆఫ్ జాయింట్ అంటే ఏంటి, మెథడ్ ఆఫ్ సెక్షన్ అంటే ఏంటి, ఏ మెథడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ మీకు ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు, ఈ క్వశ్చన్కి మనం మెథడ్ ఆఫ్ జాయింట్ యూజ్ చేసి సాల్వ్ చేయాలా లేకపోతే మెథడ్ ఆఫ్ సెక్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనము గివెన్ ట్రస్ ఏదైతే ఉందో దాని మీద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. అది మెథడ్ ఆఫ్ జాయింట్లో అయినా మెథడ్ ఆఫ్ సెక్షన్స్లో అయినా సరే ఫస్ట్ స్టెప్ సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈచ్ జాయింట్ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి వీ యూజ్ ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనమాట. ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి మెంబర్ ఫోర్సెస్ని స్లోగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాము. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా డ్రా చేసి చూపిస్తాను.
ఫర్ సపోజ్ నాకు ఒక గివెన్ ట్రస్ ఇట్లుంది, ఇట్లా ఒక ట్రస్, ఇటువైపు హింజ్డ్ సపోర్ట్ ఇచ్చాడు, ఇటువైపు రోలర్ సపోర్ట్ ఇచ్చాడు. ఎందుకు రోలర్ సపోర్ట్ ఇవ్వాలంటే ఇక్కడ కనుక హింజ్డ్ సపోర్ట్ ఇస్తే ఇది స్టాటికల్లీ ఇండిపెండెంట్ ట్రస్ అవుద్ది, మనం ఎనాలిసిస్ చేయలేం మెథడ్ ఆఫ్ జాయింట్స్ యూజ్ చేసి. పి ఎక్స్టర్నల్ లోడింగ్ యాక్ట్ అవుతుంది ఈ ట్రస్ మీద. ఇది గివెన్ ట్రస్, దీంట్లో ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్, ఇది గివెన్ ట్రస్ అనమాట. ఈ గివెన్ ట్రస్ని బై యూజింగ్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా అనాలిసిస్ ఎప్పుడు చేయాలి? సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ యూజ్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ ఏం చేయాలంటే సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఈ ట్రస్ మీద. దట్ ఈస్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సిగ్మా ఎంజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు ఈ 3 యూజ్ చేయాలి? ఇది ప్లేన్ ట్రస్ కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ రియాక్షన్స్ లెట్స్ అస్యూమ్ దిస్ ఈజ్ R1 and this is H1 and this is R2. ఓకే, సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ద్వారా ఏం చేస్తాము? R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్స్ టు 3P. అట్లాగే సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూస్ చేసి R2 క్యాలిక్యులేట్ చేసి, దట్ ఈస్ R2 ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ సపోజ్ లెట్స్ అస్యూమ్ దిస్ ఈజ్ L, ఇవన్నీ ఒక్కొక్క స్పాన్, ఫర్ ఈచ్ స్పాన్ L అనుకుందాం. సో దీని R2 ఇంటూ 4L ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ L ప్లస్ P ఇంటూ 2L ప్లస్ P ఇంటూ 3L. R2 క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ 3P/2. అట్లాగే R1 వచ్చేసరికి 3P/2 వస్తుంది అనమాట. యూ డోంట్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యాక్చువల్గా. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అది సిమెట్రికల్ లోడింగ్ ఉంది కాబట్టి ఈ R1 R2 సపోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టర్నల్ లోడింగ్ PP టోటల్ 3Pని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. దట్ ఈస్ R1 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ లోడ్ డివైడెడ్ బై 2, R2 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ లోడ్ డివైడెడ్ బై 2. ఎందుకు? సిమెట్రికల్ లోడింగ్గా ఉంది, ట్రస్ కూడా సిమెట్రికల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ టోటల్ లోడింగ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. సో R1 R2 వచ్చింది. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే నీకు హారిజాంటల్ డైరెక్షన్లో ఏముంది? H1 ఒక్కటి తప్పితే ఇంకేం లేదు కాబట్టి H1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నువ్వేం క్యాలిక్యులేట్ చేసావు? సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసావు. ఓకే, సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నువ్వేం చేయాలి? గ్రాడ్యువల్గా ఈచ్ పిన్ జాయింట్ దగ్గర, ఈచ్ జాయింట్ దగ్గర నువ్వు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటూ రావాలి. నీకు ఎన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయి? ఈచ్ జాయింట్ దగ్గర, ఈచ్ పిన్ జాయింట్ దగ్గర 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్సే ఉంటాయి. ఎందుకు? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఎందుకు ఉంటాయి? సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎందుకు ఉండకూడదు? ఇక్కడ ఫర్ సపోజ్ ఎఫ్ పాయింట్ దగ్గర మనం ఒకవేళ తీసుకుంటే ఈ పిన్ జాయింట్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారంటే, ఈ పిన్ జాయింట్ దగ్గర ఆల్ ద ఫోర్సెస్ ఆర్ పిన్డ్ ఇన్ సచ్ ఏ వే. ఫర్ సపోజ్ ఇది ఎఫ్ జాయింట్ దగ్గర అనుకుంటే ఈ మెంబర్ అండ్ దిస్ మెంబర్, ఇది ఏ మెంబర్ అవుద్ది, అండ్ ఇక్కడ ఒక మెంబర్ ఇట్లా పాస్ అవుతుంది కదా. ఆల్ దీస్ మెంబర్స్ ఆర్ పిన్ జాయింటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈ మెంబర్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, దట్ ఈస్ ఈ మెంబర్లో మనకి ఫర్ సపోజ్ ఎఫ్జి అనే మెంబర్ ఫోర్స్ ఉంది. అలాగే ఈ మెంబర్లో ఎఫ్బి, అట్లాగే ఈ మెంబర్లో ఎఫ్ఏ. ఈ మెంబర్ ఫోర్సెస్, ఆల్ దీస్ మెంబర్ ఫోర్సెస్ విల్ పాస్ త్రూ దిస్ పిన్ జాయింట్ అనమాట. వీ ప్రొవైడ్ ద పిన్ జాయింట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆల్ ద మెంబర్ ఫోర్సెస్ విల్ పాస్ త్రూ దట్ పిన్ జాయింట్. సో దానివల్ల ఏమవుద్ది? నువ్వు సిగ్మా ఎం ఇక్కడ 0 ఈక్వేట్ చేసినా సరే నీకు ఈ అన్నోన్ మెంబర్ ఫోర్సెస్లో ఎలాంటి రిలేషన్షిప్ రాదు. ఓకే, అర్థమైందా? ఫర్ సపోజ్ ఈ పాయింట్ దగ్గర నీకు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈక్వేట్ చేస్తే ఈ అన్నోన్ మెంబర్ ఫోర్సెస్లో ఒక ఈక్వేషన్ వస్తుంది. అట్లాగే సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈక్వేట్ చేస్తే ఈ అన్నోన్ ఫోర్స్ మెంబర్స్లో ఒక ఈక్వేషన్ డ్రా చేయగలుగుతావు. కానీ సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్, ఈక్విలిబ్రియం ఈక్వేషన్ మనం ఆ జాయింట్ దగ్గర అప్లై చేస్తే ఈ అన్నోన్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఫోర్స్ ఇన్ ఎఫ్జి, ఫోర్స్ ఇన్ ఎఫ్బి, ఫోర్స్ ఇన్ ఎఫ్ఏ, ఈ అన్నోన్ ఫోర్సెస్లో నువ్వు ఎలాంటి ఈక్వేషన్ నువ్వు తీసుకురాలేవు. దానివల్ల నువ్వు సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేసినా సరే నీకు ఎలాంటి రిలేషన్షిప్ రాదు అన్నోన్ ఫోర్స్ మెంబర్స్లో. ఓన్లీ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0
అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఈ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా మాత్రమే నీకు ఈ అన్నోన్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, మెంబర్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో నువ్వు రిలేషన్షిప్ తీసుకురాగలుగుతావు. సో ఓన్లీ ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా మాత్రమే నువ్వు రిలేషన్షిప్స్ తీసుకురాగలుగుతున్నావు. కాబట్టి నువ్వు ఏ జాయింట్ దగ్గర అయితే ఏ జాయింట్ దగ్గర అయితే నువ్వు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి మెంబర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయబోతున్నావో ఆ జాయింట్ దగ్గర మ్యాక్సిమం 2 అన్నోన్ ఫోర్సెస్ ఉండేటట్లు మాత్రమే చూసుకోవాలి. ఓకే, ఎందుకు ఏ జాయింట్ దగ్గర అయితే మోర్ దెన్ 2 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయో ఆ జాయింట్ దగ్గర నువ్వు ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేయకూడదని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నావు అంటే ఒక్కసారి క్లారిటీగా చెప్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ పిన్ జాయింట్లు ఏదైతే ఉన్నాయో, ఇన్ కేస్ ఆఫ్ ట్రస్సెస్లో నువ్వు పిన్ జాయింట్ దగ్గర ఓన్లీ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్స్ మాత్రమే యూస్ చేయగలుగుతావు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు. ఎందుకంటే ఆ జాయింట్ దగ్గర ఆల్ ద మెంబర్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ మెంబర్ ఫోర్సెస్ అన్నీ ఆ పిన్ జాయింట్ నుంచి పాస్ అవుతాయి. కాబట్టి ఆ జాయింట్ దగ్గర ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఆ జాయింట్ దగ్గర నువ్వు ఒకవేళ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ యూస్ చేసినా ఆ మెంబర్ ఫోర్సెస్లో ఎలాంటి రిలేషన్షిప్ తీసుకురాలేవు. ఎలాంటి రిలేషన్షిప్ తీసుకురాలేవంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూద్దాం. ఎట్లా, ఫర్ సపోజ్ ఈ మెంబర్ ఎట్ పాయింట్ ఎఫ్ దగ్గర నేను ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఎట్లా వస్తుంది, ఎఫ్జి, ఇక్కడ వచ్చేసరికి ఎఫ్బి, అట్లాగే ఇక్కడ ఈ డైరెక్షన్లో ఎఫ్ఏ అండ్ సమ్ ఎక్స్టర్నల్ లోడ్ ఇక్కడ పి యాక్ట్ అవుతుంది ఈ జాయింట్ దగ్గర. ఈ పి పాయింట్ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేశాను అనమాట. సో ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది నీకు, లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ యాంగిల్ థీటా. ఇన్ ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో ఈ ఫోర్సెస్ యొక్క కాంపోనెంట్స్ విడగొడదాము. సో ఈ డైరెక్షన్లో విడగొడితే నీకేమొస్తుంది, ఈ ఎఫ్ఎఫ్ఏది దిస్ విల్ బి ఈక్వల్స్ టు ఎఫ్ఎఫ్ఏ ఇంటూ సైన్ థీటా. ఈ డైరెక్షన్లో ఏమొస్తుంది అడిషనల్గా ఎఫ్ఎఫ్ఏ ఇంటూ కాస్ థీటా. సో నీకు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 యూస్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ఎఫ్జి మైనస్ ఎఫ్ఎఫ్ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక ఈక్వేషన్ 1. అట్లాగే సిగ్మా ఎఫ్ఐ దట్ ఈస్ సిగ్మా ఎఫ్ఐ 0 ఈక్వేట్ చేస్తే నీకేమొస్తుంది, దట్ ఈస్ ఎఫ్ఎఫ్ఏ కాస్ థీటా ప్లస్ ఎఫ్ఎఫ్బి మైనస్ పి ప్లస్ పి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ పాయింట్ దగ్గర నువ్వు సిగ్మా ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈక్వేట్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఈ జాయింట్ దగ్గర నుంచి నీకు అన్ని ఫోర్సెస్ పాస్ అవుతున్నాయి. అన్ని ఫోర్సెస్ పాస్ అవుతున్నప్పుడు నీకు ఎలాంటి రిలేషన్షిప్ రాదనమాట ఈ అన్నోన్ ఫోర్సెస్లో. సో అన్నోన్ ఫోర్సెస్లో నీకు రిలేషన్షిప్ రానప్పుడు నువ్వు సిగ్మా ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. ఓకే, సో ఓన్లీ 2 ఈక్వేషన్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ అన్నోన్స్ వచ్చేసరికి ఎన్ని, 1 2 ఎఫ్జి ఎఫ్ఏ ఎఫ్బి. సో 3 అన్నౌన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. నువ్వు సాల్వ్ చేయొచ్చా, సాల్వ్ చేయలేం. సో మనము మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ జాయింట్స్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ జాయింట్, ఈ సపోర్ట్ దగ్గర జాయింటే తీసుకుంటాం. ఎందుకు, ఈ సపోర్ట్ దగ్గర జాయింట్లో అన్నోన్ ఫోర్సెస్ ఎన్ని, ఫస్ట్ వచ్చేసరికి ఎఫ్, ఇక్కడ వచ్చేసరికి అన్నోన్ ఫోర్సు ఎఫ్ఏబి. ఈ జాయింట్ దగ్గర మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేస్తే ఏమొస్తుంది, ఈ 2 అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా, 2 అన్నోన్స్ ఏఎఫ్ మెంబర్లో ఫోర్సు, ఏబి మెంబర్లో ఫోర్స్ అన్నోన్స్, H1 తెలుసు, R1 తెలుసు. సో ఇక్కడ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లెట్స్ డ్రా. ఫర్ సపోజ్ ఎట్ ఏ పాయింట్ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఎట్లా వస్తుంది, ఇక్కడ ఫోర్స్ ఇన్ ఏబి, అట్లాగే ఇక్కడ ఫోర్స్ ఇన్ ఏఎఫ్, అట్లాగే ఇక్కడ వచ్చేసరికి H1 దట్ ఈస్ నథింగ్ బట్ 0, అట్లాగే ఇక్కడ R1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3p/2. ఓకే, ఈ సపోర్ట్ రియాక్షన్ ఉంది. లెట్స్ టేక్ దిస్ ఈజ్ యాంగిల్ థీటా అనుకో. సో ఈ ఎఫ్ఏఎఫ్ కాంపోనెంట్స్ రాస్తే ఏ విధంగా వస్తాయి, ఎఫ్ఏఎఫ్ కాంపోనెంట్స్ ఎఫ్ఏఎఫ్
కాస్ థీటా, అట్లాగే ఈ డైరెక్షన్లో దీని కాంపోనెంట్ ఏమవుద్ది, ఎఫ్ఏఎఫ్ సైన్ థీటా. ఓకే, సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అప్లై చేస్తే ఈ పాయింట్ దగ్గర, ఏ పాయింట్ దగ్గర మనం ఈక్వేషన్స్ యూస్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ఏఎఫ్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫస్ట్ ఈక్వేషన్. అట్లాగే సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేస్తే ఎఫ్ఏఎఫ్ సైన్ థీటా ప్లస్ 3p/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 అన్నౌన్స్ ఉన్నాయి, ఎఫ్ఏఎఫ్ ఒక అన్నౌన్, ఎఫ్ఏబి ఒక అన్నౌన్ అనమాట. సో ఈజీగా మనం సాల్వ్ చేసి ఈ రెండు ఈక్వేషన్స్ని, ఈ రెండు అన్నౌన్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనము సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ జాయింట్ ఏ జాయింట్ సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ జాయింట్ దగ్గర నాట్ మోర్ దెన్ 2 అన్నౌన్ ఫోర్సెస్ లేకుండా చూసుకోవాలన్నమాట. మోర్ దెన్ 2 అన్నౌన్ ఫోర్సెస్ ఉంటే ఏమవుద్ది, by using sigma fx is equals to 0, sigma fy is equals to 0 అనే 2 ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా మనం సాల్వ్ చేయలేము. ఓకే, సో అప్పుడు ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసాము, ఏ పాయింట్ దగ్గర సపోర్ట్ రియాక్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓన్లీ 2 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ జాయింట్ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి బై యూజింగ్ ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా ఈ రెండు ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ బి దగ్గరకు రావచ్చా, పాయింట్ బి దగ్గర జాయింట్ బి దగ్గర ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేయొచ్చా ఫ్రీ బాడీ డయాగ్రామ్లో, ఒక అన్నౌను, 2 అన్నౌన్స్, 3 అన్నౌను. సో 3 అన్నౌన్స్ ఉన్నాయి ఈ జాయింట్ దగ్గర, మనం ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసి సాల్వ్ చేయలేము కాబట్టి అగైన్ వీ గో టు జాయింట్ ఎఫ్. ఇక్కడ ఏంది, ఒక అన్నౌను, 2 అన్నౌన్స్, ఇది తెలిసింది ఆల్రెడీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. సో ఈ జాయింట్ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా మెంబర్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అట్లా గ్రాడ్యువల్గా ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసుకుంటూ వెళ్తాము, అట్లా మనము మెంబర్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ క్యాలిక్యులేషన్లో ఫస్ట్ ఒక ఎజంప్షన్ ఏం తీసుకుంటామంటే మనము ఆల్ మెంబర్ ఫోర్సెస్ టెన్సైల్ స్ట్రెసెస్ క్యారీ చేస్తున్నాయని తీసుకుంటాం అనమాట. ఆల్ మెంబర్ ఫోర్సెస్ టెన్సైల్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాయని తీసుకుంటాము. సో ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకో, ఫర్ సపోజ్ ఇఫ్ ఎఫ్ మనం ఏదైతే ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసామో అది పాజిటివ్ వస్తే మనం తీసుకున్న ఎజంప్షన్ కరెక్ట్ కాబట్టి టెన్సైల్ ఫోర్స్ క్యారీ చేస్తుంది అనుకుంటాం. ఫర్ సపోజ్ మనము నెగిటివ్లో వచ్చిందనుకో, నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకో, దట్ మీన్స్ దాని మెంబర్ ఈస్ క్యారింగ్ ఓన్లీ కంప్రెషన్ ఫోర్స్ అనమాట. ఓకే, ఎజంప్షన్ మాత్రం టెన్సైల్ ఫోర్స్ క్యారీ చేస్తుందని ఎజంప్షన్లో తీసుకొని మనం ఫర్దర్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇది మెథడ్ ఆఫ్ జాయింట్స్లో. సో మెథడ్ ఆఫ్ జాయింట్స్ ఏం చేస్తామంటే ఫస్ట్ మనము సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. సపోర్ట్ రియాక్షన్స్ తర్వాత ఏం చేస్తామంటే ఒక జాయింట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఏ జాయింట్ దగ్గర అయితే నాట్ మోర్ దెన్ 2 అన్నోన్ ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో ఆ జాయింట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఆ మెంబర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాము. అట్లా గ్రాడ్యువల్గా ఈచ్ జాయింట్ దగ్గర మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటూ by using sigma fx is equals to 0, sigma fy is equals to 0 అనే 2 ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేస్తూ మనము మెంబర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాము. మెంబర్ ఫోర్సెస్ ఇనీషియల్గా మనము ఎజంప్షన్ ఏం తీసుకుంటామంటే అన్ని మెంబర్ ఫోర్సెస్ టెన్సైల్ ఫోర్సెస్ అని ఎజంప్షన్ తీసుకుంటాము. మనము పాజిటివ్ వాల్యూ వస్తే టెన్సైల్ ఫోర్సెస్ క్యారీ చేస్తున్నట్టే, దట్ ఈస్ అవర్ ఎజంప్షన్ ఈస్ కరెక్ట్. ఒకవేళ నెగిటివ్ వాల్యూ వస్తే అది కంప్రెషన్ ఫోర్సెస్ క్యారీ చేస్తున్నట్టు. ఓకే, సో ఇది మెథడ్ ఆఫ్ జాయింట్స్ గురించి. సో మెథడ్ ఆఫ్ జాయింట్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, ఓకే, మెథడ్ ఆఫ్ జాయింట్స్ అనేది ఒకవేళ ఒక ప్రాబ్లం ఇచ్చాడు ఎగ్జామ్లో, మెథడ్ ఆఫ్ జాయింట్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఏంటంటే ఆల్ మెంబర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయమంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నీకు ఈ ట్రస్ ఇచ్చేసి ఏబీలో బీసీ సిడి డిఈ డిహెచ్ అన్ని మెంబర్ ఫోర్సెస్ అన్ని మెంబర్ ఫోర్సెస్ క్యారీ చేస్తున్న ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయమంటే యూ డైరెక్ట్లీ గో ఫర్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ అనమాట. ఓకే, అన్ని మెంబర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మెథడ్ ఆఫ్ జాయింట్స్కి వెళ్ళిపోవటం బెటర్ కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ సపోజ్
ఏదైనా ఒక జాయింట్ దగ్గర నీకు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆ జాయింట్ ఏదైనా ఒక మెంబర్ దగ్గర నీకు ఫోర్స్ క్యాలిక్యులేట్, ఫర్ సపోజ్ ఈ మెంబర్ దగ్గర నీకు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఫోర్సింగ్ జీసీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకో. ఈ సి పాయింట్ దగ్గర నెంబర్ ఆఫ్ అన్నౌన్స్, ఈ జాయింట్ సి దగ్గర నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఎన్ని? 3. ఫర్ సపోజ్ ఇక్కడికి వెళ్తే నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఎన్ని? 5. సో బై డైరెక్ట్లీ యూజింగ్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చా? చేయలేవు. సో ఒకవేళ ఏదైనా మెంబర్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేయమంటే ఆ మెంబర్ ఫోర్స్కి ఉన్న ఈచ్ ఎండ్స్లో, అట్ మీన్స్ ఆ జాయింట్స్ దగ్గర ఓన్లీ 2 అన్నోన్ ఫోర్సెస్ ఉంటే డైరెక్ట్లీ వీ అప్లై మెథడ్ ఆఫ్ జాయింట్స్ మెథడ్ ద్వారా యూజ్ చేసి మనము అన్నోన్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఆ జాయింట్స్ దగ్గర మోర్ దెన్ 2 అన్నోన్స్ ఉంటే మనము డైరెక్ట్గా మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా మనము సింపుల్గా షార్ట్ కట్ వేలో మనం సాల్వ్ చేయలేము. అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ మనము సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఈచ్ జాయింట్ దగ్గర మెంబర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలా. దట్ విల్ బి టైమ్ టేకింగ్. ఓకే, అప్పుడు వీ గో ఫర్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ మనకి మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో మెథడ్ ఆఫ్ జాయింట్స్ కూడా హెల్ప్ఫుల్గానే ఉంటుంది, బట్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా మనకు అంత ఈజీగా సాల్వ్ చేయలేనప్పుడు మనం మెథడ్ ఆఫ్ సెక్షన్స్ యూజ్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. సో ఈ మెథడ్ ఆఫ్ జాయింట్స్ గురించి కొన్ని బుల్లెట్ పాయింట్స్లకు ఒకసారి చూద్దాం. ఓకే, సో మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఇన్ ప్లేనార్ ట్రసెస్ అంటే 2 డైమెన్షనల్ ట్రస్ అనమాట. ఎట్ ఎవ్రీ జాయింట్ అంటే పిన్ జాయింట్ దెర్ ఆర్ 2 కండిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ 2 ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మాత్రమే యూజ్ చేయగలము. ఎందుకు? ఆల్రెడీ చెప్పాను, మెంబర్ ఫోర్సెస్ వచ్చేసరికి ఆ జాయింట్ దగ్గర ఆ జాయింట్ నుంచే పాస్ అవుతాయి కాబట్టి నువ్వు సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేసినా సరే దెర్ విల్ బి ఆఫ్ నో యూస్. ఓకే, ఇక్కడ చూడండి, సిన్స్ ఆల్ మెంబర్స్ ఎట్ ఏ జాయింట్ ఆర్ అస్యూమ్డ్ టు పాస్ ఏ సింగిల్ పాయింట్ నుంచే పాస్ అవుతున్నాయి కాబట్టి అన్ని మెంబర్స్లో ఫోర్సెస్ మూమెంట్ ఎట్ దట్ జాయింట్ విల్ బి 0. సో సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 విల్ నాట్ బి ఆఫ్ ఎనీ కాన్సిక్వెన్స్, దట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఓకే, సైన్ కన్వెన్షన్ అంటే చెప్పాను ఆల్రెడీ, టెన్సైల్ ఫోర్సెస్ క్యారీ చేస్తున్నాయి అనే ఎజంప్షన్ తీసుకుంటాము. సో పాజిటివ్ వస్తే టెన్సైల్ ఫోర్స్ క్యారీ చేసినట్టు, నెగిటివ్ వస్తే మన ఎజంప్షన్ రాంగ్, దట్ ఈస్ కంప్రెషన్ క్యారీ చేసినట్టు. నెక్స్ట్, ఇన్ మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఏం చేస్తాము? ఎనాలిసిస్ షుడ్ స్టార్ట్ విత్ ఎట్ ఏ జాయింట్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 known ఫోర్స్ అండ్ అట్ మోస్ట్ 2 unknown ఫోర్సెస్. అట్ మోస్ట్ 2 unknown ఫోర్సెస్ ఉంటే మాత్రమే మనం ఆ జాయింట్ దగ్గర మనము ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. ఎందుకు? 2 కంటే ఎక్కువ ఉంటే మనం అది సాల్వ్ చేయలేము కాబట్టి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నెక్స్ట్, సో ఈ మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఇంపార్టెంట్ పాయింట్ అంటే, సో 2 unknowns కెన్ బి ఫౌండ్ అవుట్ ఫ్రమ్ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఓన్లీ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 unknowns మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలము. లైక్ వైజ్ వీ కెన్ ప్రొసీడ్ టు అదర్ జాయింట్స్, ఫైండ్ అవుట్ మెంబర్ ఫోర్సెస్ బై యూజింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఇఫ్ నో నెంబర్ ఆఫ్ అన్నోన్ ఫోర్సెస్ ఎట్ దట్ జాయింట్ ఆర్ ఎట్ మోస్ట్ 2 ఉంటే మనము గ్రాడ్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఓవరాల్గా మెథడ్ ఆఫ్ జాయింట్స్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ సెక్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ సెక్షన్స్. సో సెకండ్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ సెక్షన్స్. సో మెథడ్ ఆఫ్ సెక్షన్ మోస్ట్లీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ సపోజ్ మనకు ఒక ట్రస్ ఇచ్చి ఆ ట్రస్లో ఒక పర్టికులర్ మెంబర్ ఎంత ఫోర్స్ క్యారీ చేస్తుంది, అనేది ఒకవేళ క్వశ్చన్ అడిగితే బెటర్ వీ గో ఫర్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. ఓకే, సో మెథడ్ ఆఫ్ సెక్షన్స్కి ఎనాలిసిస్ ఏ విధంగా చేస్తామంటే, ఫస్ట్ మెథడ్ ఆఫ్ సెక్షన్లో ఏం చేస్తామంటే, గివెన్ ట్రస్ని ఒక 2 సెక్షన్స్ కింద కట్ చేస్తాము, 2 పార్ట్స్ కింద కట్ చేస్తాము. ఆ 2 పార్ట్స్ కింద కట్ చేసి ఈచ్ పార్ట్లో ఏదో ఒక పార్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ పార్ట్ మీద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేస్తాము. దట్ ఈస్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి అన్నోన్ ఫోర్స్ మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో అన్నోన్ ఫోర్స్ మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ సెక్షన్ ఏదైతే మనం కట్ చేస్తున్నామో ఆ సెక్షన్ కట్ చేసేటప్పుడు ఆ సెక్షన్ మనం కట్ చేసేది ఏ మెంబర్లో అయితే మనం ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ మెంబర్ నుంచి పాస్ అయ్యేటట్లు చూస్తాము. దట్ ఈస్ ఆ మెంబర్ని కట్ అయ్యేటట్లు చూస్తాము. సెకండ్ వన్ ఏంటంటే, ఆ సెక్షన్ కట్ చేసినప్పుడు మోర్ దెన్ 3 అన్నోన్ ఫోర్సెస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకు? మనం యూజ్ చేసే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని? 3. దట్ ఈస్ సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్ఐ అండ్ సిగ్మా ఎంజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి.
ఫర్ సపోజ్ ఆ సెక్షన్ కట్ చేసినప్పుడు మోర్ దెన్ 3 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, మనము ఆ సెక్షన్ యొక్క అనాలిసిస్ చేయలేము. కాబట్టి మనం సెక్షన్ కట్ చేసేటప్పుడు వీ షుడ్ కట్ ద సెక్షన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఓన్లీ 3 అన్నోన్ ఫోర్సెస్ ఉండేటట్లు చూసుకోవాలా. అండ్ దట్ టు ఒక మెంబర్ ఫోర్స్ అట్లీస్ట్ ఆ మెంబర్ ఫోర్స్ ఏదైతే ఉందో మనం కట్ చేసేటప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్న అన్నోన్ ఫోర్స్ మెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేయాలన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ సపోజ్ గివెన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద ట్రస్ వీ హ్యావ్. And it is carrying some load P, here P, and this is load carrying P. And this is A, B, C, D, E, F, Z and H. ఈ మెంబర్ ఇచ్చాడు. సి నీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ సపోజ్ నీకు ఫోర్స్ ఇన్ మెంబర్ బీసీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు డైరెక్ట్గా. ఫోర్స్ ఇన్ బీసీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి. సో ఫోర్స్ ఇన్ బీసీ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు నీకు కావాల్సింది ఈ లోడింగ్, ఈ ట్రస్లో ఈ మెంబర్లో ఎంత లోడ్ ఎంత ఫోర్స్ క్యారీ చేస్తుంది అనేది మనకు క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఎయిదర్ బి దగ్గర కానీ లేకపోతే ఎయిదర్ సి దగ్గర కానీ మనము ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎట్ పాయింట్ బి దగ్గర ఎన్ని అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి, ఎట్ పాయింట్ బి దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే నీకు ఏమేమి వస్తాయి, ఎఫ్బిసి, ఈ డైరెక్షన్లో ఎఫ్బిజి, అండ్ ఈ డైరెక్షన్లో ఎఫ్బిఎఫ్, అండ్ ఈ డైరెక్షన్లో ఎఫ్బిఏ. 4 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అన్ని ఓన్లీ 2. అదే ఒకవేళ సి పాయింట్ దగ్గర నువ్వు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఫోర్స్ ఇన్ సిబి, ఫోర్స్ ఇన్ సిడి అండ్ ఫోర్స్ ఇన్ సిజి. ఇక్కడ నన్ను ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి 3. నీకు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 2, అన్నోన్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి 3. సో నువ్వు క్యాలిక్యులేట్ చేయవచ్చు మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా నువ్వు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేవు. ఓకే, సింగిల్ స్టెప్లో నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు. మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇందాకని చెప్పినట్టు సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సపోర్ట్ రియాక్షన్స్ నుంచి ఫోర్స్ ఇన్ ఏఎఫ్, ఏబి క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత ఎట్ జాయింట్ ఎఫ్ దగ్గర మనం మళ్ళీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. దాని దగ్గర నుంచి గ్రాడ్యువల్గా నువ్వు స్టెప్ బై స్టెప్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూస్ చేసుకుంటూ వస్తే ఎవ్రీ జాయింట్ దగ్గర నీకు ఒక పర్టికులర్ స్టెప్ దగ్గర బీసీ మెంబర్లో ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయగలుగుతావు. కానీ మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత టైం ఉండదు. ఆబ్జెక్టివ్ ఒకవేళ నీకు 1 minute అటు 1.5 minutes నీకు అంత టైం ఇచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ చేసుకుంటే ఇట్ విల్ బి టైం టేకింగ్ అనమాట. సో ఆ టైంలో అట్లా పర్టికులర్ స్టెప్స్కి మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే మెథడ్ ఆఫ్ సెక్షన్స్ యూజ్ చేస్తాం అనమాట. వి గో ఫర్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్. ఓకే, సో మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, మనము ఒక ట్రస్ని 2 parts కింద కట్ చేస్తాము. ఆ కట్ చేసేటప్పుడు 2 conditions సాటిస్ఫై అయ్యేటట్లు చూసుకోవాలి. ఏ మెంబర్లో అయితే మనం ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ మెంబర్ని కట్ చేయాలి. అండ్ మోర్ దెన్ 3 అన్నోన్ ఫోర్సెస్ లేకుండా చూసుకోవాలి. సో ఫస్ట్ సపోర్ట్ రియాక్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తూ దట్ ఈస్ 3p/2, ఇక్కడ 3p/2 ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేట్ చేసాము. సారీ సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ దట్ ఈస్ 3p/2 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 3p/2 సపోర్ట్ రియాక్షన్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనము సెక్షన్ కట్ చేయాలి. ఏ విధంగా కట్ చేయాలి ఆల్రెడీ చెప్పాను. ఈ బీసీలో మనం ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఈ బీసీని కన్ఫామ్గా కట్ చేయాలి. అండ్ నాట్ మోర్ దెన్ 3 అన్నోన్ ఫోర్సెస్ ఉండకూడదు. సో ఈ విధంగా సెక్షన్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెక్షన్ కట్ చేస్తే ఇది ఒక సింగిల్ సెక్షన్, ఇది ఒక సెక్షన్ అనమాట. ఇప్పుడు ఈచ్ సెక్షన్ని మన యొక్క ఈచ్ సెక్షన్ యొక్క ఇండివిజువల్గా డ్రా చేస్తే యూ విల్ గెట్ లైక్ దిస్. ఇక్కడ సమ్ పీ ఈజ్ యాక్టింగ్ అండ్ దిస్ విల్ బి ఫోర్స్ ఇన్ ఎఫ్జి, అండ్ ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఇన్ బీజీ, అండ్ ఇక్కడ ఫోర్స్ ఇన్ బీసీ. ఇక్కడ వచ్చేసరికి నీకు 3p/2 సపోర్ట్ రియాక్షన్స్ 3p/2 ఒకటి, ఇక్కడ 0. ఇది ఒక సెక్షను. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి యూ విల్ హ్యావ్ లైక్ దిస్.
this is force in GF and this is roller support, and here you will have 3p by 2, sorry, here you will have 3p by 2, ఇక్కడ వచ్చేసరికి ఫోర్స్ ఇన్ GF అండ్ ఇక్కడ ఎక్స్టర్నల్ లోడ్ P యాక్ట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ వచ్చేసరికి ఫోర్స్ ఇన్ GB, ఇక్కడ వచ్చేసరికి ఫోర్స్ ఇన్ CB, ఇట్లా ఈ విధంగా ట్రస్ ఉందన్నమాట. సో ఈ సెక్షన్లో ఈ ఫస్ట్ సెక్షన్, ఇది సెకండ్ సెక్షను, ఇది ఫస్ట్ సెక్షను. ఈ సెక్షన్లో అన్నోన్ ఫోర్సెస్ ఎన్ని? FG, BG అండ్ BC. ఈ 3 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి మనం కట్ చేసినప్పుడు. అండ్ ఈ అన్నోన్ ఫోర్సెస్ 3 ఉన్నాయి. మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలో ఫోర్సు FBC, డైరెక్ట్గా BC సెక్షన్ కట్ చేసింది కాబట్టి దీన్ని మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా యూజ్ చేసి మనం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఈ యాంగిల్ తీటా అనుకుందాం. లెట్స్ టేక్ దిస్ యాంగిల్ ఇస్ తీటా. సో ఈ సెక్షన్ మీద మనము సిగ్మా FX ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా FY ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సిగ్మా M ఈజ్ ఈక్వల్స్ టు 0, MZ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు FBC, FBG, FGని. సో దిస్ ఈజ్ ఇలా మనం మెథడ్ ఆఫ్ సెక్షన్స్లో సాల్వ్ చేస్తాం అనమాట. సో ఎట్లా సాల్వ్ చేయొచ్చు? మనకు కావాల్సింది ఏంటిది? ఫోర్స్ ఇన్ BC. ఓకే, ఫోర్స్ ఇన్ BC ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఫోర్స్ ఇన్ BCని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే దిస్ ఈజ్ A సపోర్ట్, F సపోర్ట్ అండ్ ఇది B సపోర్ట్. సో ఫస్ట్ సిగ్మా M ఎట్ B పాయింట్ దగ్గర 0 చేద్దాం. సిగ్మా సమ్ ఆఫ్ ద మూమెంట్స్ అట్ పాయింట్ B ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేస్తే ఏమొస్తుంది? FG, లెట్స్ టేక్ ఈ హైట్ కూడా సమ్ L హైట్ అని తీసుకుందాం. సో FG ఇంటూ L ప్లస్ 3p by 2 into L is equals to 0. So FG will be equals to minus 3p by 2. Minus 3p by 2. అట్లాగే ఈ సిగ్మా FY is equals to 0 అని ఈక్వేషన్ అప్లై చేస్తే నీకేమొస్తుంది? సమ్ ఆఫ్ ద మూమెంట్స్ 3p by 2 ప్లస్ FBG sin theta is equals to P. దీని ద్వారా ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? FBG క్యాలిక్యులేట్ చేయొచ్చు. అట్లాగే సిగ్మా FX is equals to 0 అప్లై చేస్తే నీకేమొస్తుంది? FBC ప్లస్ FFG ప్లస్ FBG cos theta is equals to 0. దీని దగ్గర నువ్వేం క్యాలిక్యులేట్ చేయొచ్చు? డైరెక్ట్గా FBC క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా నీకు ఈ మెంబర్ ఫోర్సెస్ని సింగిల్ స్టెప్లో నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అనమాట. సో ఈ మెథడ్ ఆఫ్ సెక్షన్స్లో నీకు పర్టికులర్గా ఎప్పుడు యూజ్ అవుతాయా అంటే ఒక సింగిల్ మెంబర్ ఇచ్చేసి ఆ మెంబర్లో డైరెక్ట్గా ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే నీకు మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా ఈజీగా ఫ్యూ స్టెప్స్లో తీసుకురావచ్చు. అదే ఒకవేళ మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా రావాలంటే నీకు సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసి గ్రాడ్యువల్గా ఈచ్ జాయింట్ దగ్గర నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా మెథడ్ ఆఫ్ జాయింట్స్కి మెథడ్ ఆఫ్ సెక్షన్స్కి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ గురించి ఫ్యూ టాప్ పాయింట్స్ ఏంటంటే ఏ సెక్షన్ ఈజ్ కట్ త్రూ ద ఓకే మెథడ్ ఆఫ్ సెక్షన్స్లో సెక్షన్ ఎక్కడ కట్ చేయాలంటే ఇట్ కట్స్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని ఉండాలనుకున్నాం సెక్షన్ కట్ చేస్తే 3 మెంబర్ ఫోర్సెస్ ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకు 3 కంటే ఎక్కువ ఉంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3నే కాబట్టి ఓన్లీ 3నే క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దట్స్ నాట్ నెససరీ, యూ కెన్ తర్వాత చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాము. ఫ్యూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ని యూస్ చేసి ఎట్లా సాల్వ్ చేయొచ్చు, మెథడ్ ఆఫ్ జాయింట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి చెక్ చేద్దాం. ఇది ISC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట, 1999లో. ఓకే, సో ఫోర్స్ ఇన్ ద మెంబర్ AB ఆఫ్ ద ట్రస్ షోన్ ఇన్ ద ఫిగర్ అడిగాడు. AB అంటే ఈ మెంబర్లో ఫోర్స్ ఇన్ ఏబీలో మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఈ ఏబీ దగ్గర ఏ జాయింట్ దగ్గర చూస్తేనేమో ఎన్ని అన్నౌన్స్ ఉన్నాయి? ఇవన్నీ అన్నౌన్ ఫోర్సెస్. ఫర్ సపోజ్ ఇది ఏబీ అనుకుంటే ఇది సి అనుకో, డి అనుకో, ఈ అనుకో, ఎఫ్ అనుకుంటే FAC, FAD, FAE, FAB, FAF
5 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి. సో ఏ జాయింట్ దగ్గర నువ్వు ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూస్ చేస్తే దేర్ ఈజ్ నో యూస్. ఫర్ సపోజ్ నీకు ఈ బి పాయింట్ దగ్గర అప్లై చేద్దామంటే దీని దగ్గర ఎన్ని అన్నోన్ 1 2 3 4 5 ఇక్కడ 5 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి. సో నువ్వు ఇది మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవని కాదు, అంత అంత ఇంత తక్కువ టైంలో నువ్వు సాల్వ్ చేయొచ్చు. నువ్వు స్లోగా ఈ సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని, తర్వాత సపోర్ట్ రియాక్షన్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని, ఈ మెంబర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ నువ్వు గ్రాడ్యువల్గా రావచ్చు అనమాట. ఓకే, సో ఈ వచ్చేసరికి 0 ఫోర్స్ మెంబర్స్ అవుతాయి. ఎందుకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను 0 ఫోర్స్ క్యారీ చేసే మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం ఎలాగో. సో ఇప్పుడు నువ్వు మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా సాల్వ్ చేయాలనుకుంటే ఈ సెక్షన్ కట్ చేయాలి. ఎట్లా కట్ చేయాలి? నువ్వు ఏబీలో క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఏబీ మెంబర్ కట్ అయ్యేటట్లు చూసుకోవాలి. మ్యాక్సిమం 3 మెంబర్ ఫోర్సెస్ కట్ అయ్యేటట్లు చూసుకోవాలి. సో ఈ విధంగా నువ్వు ఫోర్స్ కట్ చేయొచ్చు, ఈ విధంగా నువ్వు సెక్షన్ కట్ చేయొచ్చు. కట్ చేసిన తర్వాత సెక్షన్ ఏ విధంగా వస్తుంది? యూ విల్ గెట్ ద సెక్షన్ లైక్ దిస్. దిస్ ఈజ్ ఫోర్స్ ఇన్ ఈబీ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫోర్స్ ఇన్ ఏఎఫ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫోర్స్ ఇన్ ఏబి. ఇక్కడ అన్నోన్ ఇక్కడ సపోర్ట్ రియాక్షన్స్ ఏమేమి వస్తాయి? సపోర్ట్ రియాక్షన్స్ ఇక్కడ చూడండి 50 కిలో న్యూటన్ లోడ్ ఉంది, సిమెట్రికల్ లోడింగ్ అండ్ సిమెట్రికల్ ట్రస్ కాబట్టి ఇది 25 కిలో న్యూటన్స్ తీసుకుంటుంది. దట్ ఈస్ 25 కిలో న్యూటన్స్ ఇక్కడ, 25 కిలో న్యూటన్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఓకే, సిమెట్రికల్ లోడింగ్ సిమెట్రికల్ ట్రస్ కాబట్టి డైరెక్ట్గా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట సపోర్ట్ రియాక్షన్స్ దగ్గర. సో ఇది 25 కిలో న్యూటన్స్. మనకు కావాల్సింది ఏంటి? ఎఫ్ఏబి. లెట్స్ టేక్ ఈ యాంగిల్ ఎంతో మనకు తెలియాలి. ఈ యాంగిల్ తీటా అనుకుందాం. తీటా అంటే ఎట్లా? ఇది 1.5, ఇక్కడ ఈచ్ ప్యానల్ 1.5. సో ఈ తీటా ఏమవుద్ది? 45 డిగ్రీస్ అవుద్ది. తీటా ఏమవుతుంది? 45 డిగ్రీస్ అవుద్ది. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేస్తే ఈ ఎఫ్ఏబి ఫోర్స్ని 2 కాంపోనెంట్స్ కింద విడగొట్టొచ్చు. ఈ ఎఫ్ఏబిని టూ కాంపోనెంట్స్ కింద ఎట్లా విడగొడతావు? ఎఫ్ఏబి కాస్ తీటా, ఈ డైరెక్షన్లో ఎఫ్ఏబి సైన్ తీటా. సో సిగ్మా ఎఫ్ఐ అప్లై చేస్తే ఏమవుతుంది? ఎఫ్ఏబి కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 25. సో దట్ ఈస్ ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 25 బై కాస్ 45, దట్ ఈస్ నథింగ్ బట్ 25√2. సో పాజిటివ్ వచ్చింది, ఎఫ్ఏబి పాజిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మనం తీసుకున్న అజంప్షన్ కరెక్ట్ అని. మన అజంప్షన్ ఏంటి? టెన్సైల్ ఫోర్స్ పాజిటివ్, టెన్సైల్ ఫోర్స్ పాజిటివ్ అని తీసుకున్నాము. సో 25√2 కిలో న్యూటన్స్ టెన్సైల్ ఫోర్స్ ఇస్ క్యారింగ్. ఓకే, ఒకవేళ ఇదే ప్రాబ్లం మీరు మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు అంటే సాల్వ్ చేయొచ్చు, కానీ చాలా టైం టేకింగ్ అనమాట. సో ఈ సెక్షన్ ఇక్కడే కట్ చేయాలని మీకు ఎట్లా తెలుసు? ఇంకొక విధంగా కట్ చేయొచ్చు కదండి. ఇది విత్ ప్రాక్టీస్ మీకు ఇది వస్తుంది అనమాట. ఓకే, బేసిక్గా 2 కండిషన్స్ అనమాట. ఏ సెక్షన్ అయితే కట్ చేస్తున్నామో మనకి ఏదైతే మెంబర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడో ఆ మెంబర్ కట్ అయ్యేటట్లు చూసుకోవాలి. సెకండ్, నాట్ మోర్ దెన్ 3 అనమాట. మ్యాక్సిమం 3 మెంబర్ ఫోర్సెస్ కట్ అయ్యేటట్లు చూసుకోవాలన్నమాట. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? The diagram below shows a truss subjected to loading. What is the force induced in the member AB? మెంబర్ ఏబీలో ఫోర్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మెంబర్ ఏబీలో. సో ఈ మెంబర్ ఏబీలో నీకు ఏబీలో ఈ జాయింట్ దగ్గర ఎన్ని అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి? ఒకవేళ నువ్వు సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తావు, లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ది సపోర్ట్ రియాక్షన్స్. ఇక్కడ వచ్చేసరికి ఏసీ, ఏడి, ఏబి 4 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి, 4 అన్నోన్ మెంబర్స్ ఉన్నాయి, 3. కాబట్టి నువ్వు ఈ జాయింట్ దగ్గర నువ్వు ఫోర్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసి నువ్వు చేయలేవు. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే ఎఫ్బిఏ అండ్ ఎఫ్బిడి ఓన్లీ 2 అన్నోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్గా ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట, ఈ జాయింట్ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి. సో ఫస్ట్ నీకు ఈ ఫోర్స్ ఇది రావాలన్నమాట. ఫర్ సపోజ్ దీన్ని ఆర్బి అనుకుంటే ఓవరాల్గా ఈ ట్రస్ మీద సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఆర్బి ఇంటూ ఆర్బి. ఓకే, ఇక్కడ నువ్వు ఆర్బి క్యాలిక్యులేట్ చేయాలో లేదో చూద్దాం ఫస్ట్. అసలు ఇక్కడ బి పాయింట్ దగ్గర అప్లై చేస్తే ఆర్బి ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఫోర్స్ ఇన్ బిడి ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫోర్స్ ఇన్ బిఏ ఇది క్యారీ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి జాయింట్ బి దగ్గర.
జాయింట్ బి దగ్గర మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాం అనమాట. సో సిగ్మా ఎఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేస్తే ఎఫ్బిడి విల్ బి ఈక్వల్స్ టు రియాక్షన్ ఎట్ జాయింట్ బి అవుద్ది. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేస్తే ఎఫ్బిఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అనమాట. దట్ ఈస్ ఫోర్స్ క్యారింగ్ ఇన్ ద మెంబర్ బిఏ విల్ బి ఈక్వల్స్ టు 0. ఓకే, జీరో ఫోర్స్ క్యారింగ్ మెంబర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నీకు సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయకపోయినా సరే నీకు డైరెక్ట్ బిఏ వస్తుంది. అదే నీకు బీడీ అడిగాడు అనుకోండి, నువ్వు డెఫినెట్గా సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ 0. ఓకే, సో ఈ జాయింట్ దగ్గర ఓన్లీ 2 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ద ఫోర్స్ ఇన్ ద మెంబర్ బీడీ ఆఫ్ ద ట్రస్. బీడీ వచ్చేసరికి ఈ మెంబర్ బీడీ దగ్గర ట్రస్ షోన్ ఇన్ ద బీడీ దగ్గర మనల్ని ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. సో బీడీ దగ్గర మనము ఎఫ్బిఏ అండ్ ఎఫ్బిడి అండ్ ఎఫ్బిసి అండ్ 4 kN ఈజ్ యాక్టింగ్. ఓకే, సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, ఎఫ్బిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్బిసి వచ్చింది. దీనివల్ల మనకి ఏం యూజ్ లేదు. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, ఎఫ్బిడి ప్లస్ 4 kN ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎఫ్బిడి ఈజ్ ఈక్వల్స్ టు -4. -4 kN అంటే ఏంటది, కంప్రెసివ్ స్ట్రెస్ అని, కంప్రెసివ్ ఫోర్స్ అని. సో 4 kN కంప్రెసివ్ అనమాట. 4 kN కంప్రెసివ్ అనమాట. సార్ ఇందులో మెథడ్ ఆఫ్ సెక్షన్స్ కాకుండా, మెథడ్ ఆఫ్ జాయింట్స్ కాకుండా మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎట్లా సెక్షన్ ఇట్లా కట్ చేసుకోవచ్చు, ఇట్లా సెక్షన్ కట్ చేసుకోవచ్చు. సారీ, ఇట్లా సెక్షన్ కట్ చేసుకొని అయినా సరే మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా, మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా నువ్వు డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇది కూడా ఈఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏమడుగుతున్నాడు, ఫోర్స్ ఇన్ మెంబర్ సిడి అడుగుతున్నాడు. ఫోర్స్ ఇన్ మెంబర్ సిడి అంటే ఇది 2 జాయింట్స్ అనమాట. ఈ జాయింట్స్ దగ్గర ఎన్ని అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి, 1 2 3 4 4 అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ జాయింట్స్ దగ్గర చూస్తే 1 2 3 4. సో మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చా, డిఫికల్ట్ అవుద్ది. మనము సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని స్లోగా రావాలన్నమాట. సో ఫర్ సపోజ్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా వెళ్తే ఈ సిడి ఈ సెక్షన్ కట్ చేయాలి, ఈ మెంబర్ని కట్ చేయాలి సెక్షన్, అండ్ మ్యాక్సిమం 3 అన్నోన్ ఫోర్సెస్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా మనం సెక్షన్ కట్ చేసుకుంటాము. ఈ విధంగా ఏం చేస్తాం, మనం సెక్షన్ కట్ చేస్తాం. ఇది సెక్షన్ 1 అనుకుంటాము, ఇది సెక్షన్ 2 అనుకుంటాము. నేను సెక్షన్ 1ని యూజ్ చేసి డ్రా చేస్తున్నాను. దీని మీద ఫోర్స్ పి ఇక్కడ యాక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫోర్స్ ఇన్ మెంబర్ డిసి అండ్ అంతే ఇంకిక్కడ. సో ఇది సెక్షన్ 1 అనమాట. సెక్షన్ 1 డ్రా చేస్తే దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇక్కడ వచ్చేసరికి ఫోర్స్ ఇన్ మెంబర్ డిఎఫ్ వస్తుంది అనమాట. సో ఈ సెక్షన్ మీద మనకు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. సో మనకు కావాల్సిన అన్నోన్ ఏంటి, ఫోర్స్ ఇన్ సిడి. ఫోర్స్ ఇన్ సిడిలో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ హారిజాంటల్ ఫోర్సెస్. టోటల్ 0 అని ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. సో దాని ద్వారా ఏమొస్తుంది, ఎఫ్డిసి మైనస్ పి ఈజ్ ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ ఎఫ్డిసి ఈజ్ ఈక్వల్స్ టు పి. దట్ ఈస్ పి అండ్ దట్ టు పాజిటివ్ వచ్చింది కాబట్టి పి ఫోర్స్ ఇది క్యారీ చేస్తుంది, దట్ టు టెన్సైల్ ఫోర్స్ క్యారీ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అండ్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ ద్వారా మనము ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ సెక్షన్ ఎట్లా కట్ చేయాలి అనేది విత్ ప్రాక్టీస్ మనకు వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఈ ట్రస్సెస్లో 0 ఫోర్స్ క్యారీ చేసే మెంబర్స్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయటం ఎలా అనేది వీడియో ఒకటి చేస్తాను. Okay, thank you. Please subscribe to our channel if you find our videos helpful. Okay, thank you.